బిర్యానీ 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 ఎప్పుడు మనమే తిన్నాం బిర్యానీ. మన అమ్మ వాళ్ళకు కూడా తినాలంటుంది కదా. ఆ రైస్ చూసి వాళ్ళైతే అస్సలు తినరు. సో వాళ్ళ కోసమే సింపుల్గా మన ఇంట్లో చేసుకునే రైస్తో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే చికెన్ మంచిగా వాష్ చేసి పెట్టుకుని అందులో సాల్ట్, పసుపు, మీ టేస్ట్ తగినంత కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా, బిర్యానీ ఫ్లేవర్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకోండి. సో నెక్స్ట్ కొద్దిగా ఆయిల్, ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇవైతే ఎక్కువ వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క పిండేసుకోండి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. సో అందుకే నేనైతే హాఫ్ చెక్క వేసుకున్నాను. నాకైతే సరిపోతుంది అంతా. మీరైతే ఫుల్ నిమ్మకాయనే వేసుకోవచ్చు చిన్న సైజ్ అయితే. సో లాస్ట్లో పెరుగు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఎందుకంటే మనకు గ్రేవీ పెరుగుతూనే వస్తుంది కాబట్టి పెరుగు ఎక్కువగా ఉంటే గ్రేవీ అయితే ఎక్కువ వస్తుంది. సో తప్పకుండా చూసి పెరుగు అయితే ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ లీటర్ పెరుగు వేసుకున్నాను నాకు హాఫ్ కేజీ చికెన్కి. సో దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టేసుకొని చికెన్ అయితే ఒక 60% వరకు అయితే కుక్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసి కలుపుతూ ఉండండి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ కోసం ఒక బౌల్ నిండా వాటర్ తీసుకోండి. దాని అయితే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసండి. కొలత ఏం లేదు. రైస్ క్వాంటిటీ కంటే ఎక్కువగా ఉండాలి. సో అందులో బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా, సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా, మీ దగ్గర గరం మసాలా లేదంటే బిర్యానీ మసాలా వేసుకోండి. ఇప్పుడు రైస్ అయితే అంతకుముందే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. చికెన్ చూస్తూ ఉండండి, మధ్య మధ్యలో చెక్ చేస్తూ, మాడిపోతే స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు మన రైస్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, వాటర్ కొంచెం టెస్ట్ చేయండి. సాల్టీగా ఉండాలి వాటర్ అయితే. సో ఇప్పుడు ఇందులోకి అయితే రైస్ వేసేసుకుందాం. వేసేసుకుని రైస్ అయితే ఒక 70 to 80% అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ కూడా ఉడికిపోయింది. రెండు ప్యారలర్గా ఒకేసారి కుక్ చేస్తే తొందరగా అయిపోతుంది బిర్యానీ. సో రైస్ ఈ మాత్రం ఉడికితే చాలు, కొంచెం పలుకుంటే సరిపోతుంది అంతే. సో నెక్స్ట్ ఇందులో కర్రీలోంచి కొద్దిగా ఆయిల్, కొంచెం గ్రేవీ అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అందులో రైస్ని మంచిగా స్ప్రెడ్ చేయండి చికెన్ పైన. మీరు వెడల్పు బౌల్ తీసుకుంటే ఒక లేయర్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వెడల్పుగా లేదంటే బౌల్ 2 లేయర్స్ అట్లా వేసుకోండి. ఇప్పుడు పైన మనం తీసి పెట్టుకున్న గ్రేవీ అది ఉంటుంది కదా, గ్రేవీ ప్లస్ ఆయిల్ అది వేసుకొని పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం నెయ్యి వేసుకోండి. ఒక 2-3 స్పూన్స్. ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేసి పైన ఏదన్నా బరువు పెట్టేసుకొని ఒక 10 minutes అయితే సిమ్లో పెట్టేసుకోండి. సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఒక 5 to 10 minutes అయితే మూత తీయకుండా అలాగే ఉంచండి. ఫ్లేవర్ అయితే మంచిగా రైస్కి అది పట్టుకొని టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మన పేరెంట్స్ అయితే బాస్మతి రైస్ చూసి ఇంత పొడవుగా ఉన్నాయి ఏంటి పురుగులాగా అని తినని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది.